వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 15వ సర్గంలో గల 1 నుంచి 33 శ్లోకాల వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని బ్రహ్మ దేవతలకు రావణ వధోపాయము చెప్పుట అనే కథగా విందాం. మేధావంతుడు సకల వేద నిష్ణాతుడు అయిన ఋష్యశృంగుడు కొంచెం ఆలోచించి ఏ కర్మ చేసిన బాగుంటుందో గుర్తు చేసుకుని దశరథునితో ఈ విధంగా అన్నాడు: నీకు పుత్రుడు కలగడానికై పుత్రీయేష్టిని చేయిస్తాను. దీనిని అథర్వ శిరస్సు అనేది వేదభాగంలో ఉన్న మంత్రాల చేత చేయించాలి. బ్రహ్మ తేజోవంతుడైన ఋష్యశృంగుడు దశరథునకు పుత్రుడు కలగడానికై పుత్రీయేష్టిని ప్రారంభించి మంత్రోక్త విధానంతో అగ్నిలో హోమం చేశాడు. అంతటా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు శాస్త్రానుసారంగా తమ తమ యజ్ఞభాగాలను స్వీకరించడానికై అక్కడకు వచ్చి కలిశారు. ఆ దేవతలందరూ శాస్త్రానుసారంగా ఆ సదస్సులో చేరి సకల లోక స్రష్ట అయిన బ్రహ్మదేవుని సమీపించి పూజ్యమైన వాక్యాలు పలికారు. హే భగవాన్, రావణుడు అనేటువంటి రాక్షసుడు నీ వరప్రసాదం వలన కలిగిన పరాక్రమంతో మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు. పూర్వం అతని తపస్సుకు సంతసించిన నువ్వు అతనికి వరమిచ్చావు. ఆ వరమును గౌరవిస్తూ మేము అతను చేసిన అపకారాన్ని సర్వదా క్షమిస్తున్నాం. అతనిని శిక్షింపలేకపోతున్నాం. దుర్బుద్ధి అయిన ఆ రావణుడు 3 లోకాలను పీడిస్తున్నాడు. లోకపాలుర పట్ల ద్వేషం వహిస్తున్నాడు. దేవాధీశుడైన ఇంద్రుని కూడా అవమానించాలని చూస్తున్నాడు. నీవిచ్చిన వరం చేత కన్నుగానక ఆ రావణుడు ఋషులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అవమానిస్తున్నాడు. వానిని ఎవరూ కూడా జయింపలేకపోతున్నారు. సూర్యుడు అతనికి వేడి కలిగించడు. వాయువు అతని ప్రక్కన మసలడానికే భయపడుతున్నాడు. ఎల్లప్పుడూ చలించే తరంగ పంక్తులు గల సముద్రుడు కూడా అతన్ని చూడగానే స్తంభించిపోతాడు. వాని దర్శనమే చాలా ఘోరమైనది. అట్టి వాని నుండి మాకు గొప్ప భయం వచ్చి పడినది. వానిని వధించడానికి ఏకైక ఉపాయం చెయ్యండి అని కోరారు. దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి ఈ విధంగా పలికాడు: ఆహా, ఆ దురాత్ముని చంపడానికి ఒక ఉపాయం తోచింది. దేవదానవ రాక్షస గంధర్వ యక్షుల చేతిలో నాకు చావు లేకుండుగాక అని అతడు పలుకగా అట్లే అగుగాక అని నేను అన్నాను. అప్పుడు ఆ రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరము చేత వాళ్ళని పేర్కొనలేదు. కావున ఆ రాక్షసుడు మనుష్యుని చేతిలో చచ్చుటకు అవకాశం ఉంది. వానిని చంపుటకు మరొక ఉపాయం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ పలికిన ఈ ప్రియవాక్యం విని దేవతలు, మహర్షులు అందరూ చాలా సంతోషించారు. ఇంతలో గొప్ప కాంతి కలవాడు, జగత్తుకంతకు ప్రభువు అయిన విష్ణువు శంఖ చక్ర గదా హస్తుడై పీతాంబరధారి అయి అక్కడికి వచ్చాడు. విష్ణువు బ్రహ్మను కలిసి మౌనంగా నిలబడ్డాడు. అంతటా దేవతలందరూ నమస్కరించి స్తుతిస్తూ ఆ విష్ణువుతో ఈ విధంగా అన్నారు: ఓ విష్ణుదేవ, లోకముల హితము కొరకై నిన్ను ఒక కార్యం చేయమని వేడుతున్నాం. అయోధ్యాధిపతి అయిన దశరథుడు ధర్మజ్ఞుడు, ఔదార్యవంతుడు, మహర్షి వంటి తేజస్సు గలవాడు, సత్ప్రభువు. నీవు 4 విధములుగా ఏర్పడి హ్రీ, శ్రీ, కీర్తుల వంటి అతని 3 భార్యలలో పుత్రులుగా ఆవిర్భవించు. నీవు ఆ దశరథ భార్యల యందు మనుష్యునిగా జన్మించి మితిమీరిపోవచ్చున్నవాడు, లోకాలకి కంటకం వలె ఉన్నవాడు, దేవతలచే చంపశక్యం కానివాడు అయిన రావణుని యుద్ధంలో సంహరించుము. మూర్ఖుడైన ఆ రావణుడు వీర్యమతం చేత దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిశ్రేష్ఠులను బాధిస్తున్నాడు. ఆ క్రూరుడు ఎందరో ఋషులను, నందనవనంలో విహరిస్తున్న గంధర్వులను, అప్సరసలను హింసించాడు. కావున సిద్ధ గంధర్వ యక్షులు మేము మునులతో కలిసి నిన్ను వేడుకొనడానికి ఇక్కడికి వచ్చాం. మేమందరం నిన్ను శరణు పొందుతున్నాం. ఓ శత్రువినాశక, నీవే మాకు అందరికీ అత్యుత్తమమైన గతివి. రాక్షస సంహారం చేయడానికి నరలోకంలో జన్మించడానికి మీరు నిశ్చయం చెయ్యండి అని కోరారు. దేవతల ప్రభువును
దేవతాశ్రేష్ఠుడును సర్వలోకములచే నమస్కరింపబడినవాడును అయిన విష్ణువు ఈ విధంగా ప్రార్థింపబడినవాడై ధర్మాన్ని అనుసరించేవారగు అతడికి చేరిన బ్రహ్మాది దేవతలందరినీ ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. మీరందరూ భయాన్ని విడిచిపెట్టండి, మీకు క్షేమం అవుతుంది. మీ హితం కొరకై నేను దురాత్ముడును దేవతలకు అనగా మీకు ఋషులకు భయం కలిగించేవాడు అయిన రావణుని వాని పుత్ర పౌత్ర అమాత్య మిత్ర జ్ఞాతి బాంధవులను యుద్ధమునందు సంహరించి 11,000 సంవత్సరాలు మర్త్యలోకంలో నివసించి ఈ భూమిని పాలిస్తాను అని పలికాడు. బుద్ధిమంతుడగు విష్ణుదేవుడు దేవతలకు ఆ విధంగా వరమిచ్చి తాను మనుష్యలోకంలో అవతరించడానికి తగిన స్థానమును గూర్చి ఆలోచించాడు. పద్మము రేకుల వంటి నేత్రాలు గల ఆ విష్ణువు తనను 4 విధములుగా చేసి దశరథుని తన తండ్రిగా చేసుకొనడానికి ఇష్టపడ్డాడు. అంతటా దేవతలు, గంధర్వులు, రుద్రులు, అప్సర స్త్రీగణములు దివ్యమగు స్తోత్రములతో ఆ విష్ణుదేవుని స్తుతించారు. భయంకరమైన పరాక్రమం గల ఆ రావణుడు వృద్ధి పొందిన గర్వంతో విజృంభిస్తున్నాడు. ఇంద్రుని ద్వేషిస్తున్నాడు, లోకములను ఏడిపిస్తున్నాడు, మునులను బాధిస్తూ సర్వదా వారికి భయహేతువు అవుతున్నాడు. అట్టి వాణిని పూర్తిగా ఉన్మూలించండి అని ప్రార్థించారు. గొప్ప పౌరుషము కలవాడు, లోకములను ఏడ్పించేవాడు అయిన ఆ రావణుని సైన్య బాంధవాది సహితంగా చంపి చాలా కాలం పాటు ఏ చింతలు లేనివాడవై దేవేంద్రునిచే రక్షింపబడినది మరియు దోషములు కాని పాపములు కాని లేనిది అగు స్వర్గలోకానికి తిరిగి రండి అని వారందరూ ఆ విష్ణుదేవుని స్తుతించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 15వ సర్గయందలి 1వ శ్లోకం నుండి 33వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని బ్రహ్మ దేవతలకు రావణ వధోపాయము చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 16వ సర్గలో గల 1 నుండి 32 శ్లోకముల వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రాజాపత్య పురుషుడు దశరథునకు పాయసం ఇచ్చుట అనే కథగా వింటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.